హాయ్ అండి, అందరూ బాగున్నారు. అందులో నేను ఉండాలి నా మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. చాలామంది డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడు ఎలా లెక్కేసుకుంటామంటే ఇలా లెక్కేయడంతారండి. ఇలా లెక్కేయడం వల్ల డబ్బు అనేది ఎప్పుడు ఇలాగ వెళ్ళిపోతుందండి. ఎప్పుడు డబ్బు ఇలా లెక్కేసుకోకూడదు, ఇలా లెక్కేయకూడదండి. డబ్బు ఎప్పుడు చూసినా ఉంది కదండి, ఈ 2000 మధ్యలో ఇలా పెట్టుకొని ఇలా మన వైపు లెక్కేసుకోవాలండి. డబ్బుల్ని ఇలా లెక్కడం వల్ల డబ్బు మన పక్కే వస్తుందండి. ఇంకొంతమంది అయితే డబ్బును మనం ఎవరికైనా ఇస్తాం కదండి, ఇచ్చేటప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ఇలా ఇస్తాం. ఇలా ఇవ్వడం ఎలాగో ఇలా ఇస్తారు, కానీ ఎలాగంటే అలాగ ఇవ్వకూడదు. డబ్బులు మళ్ళీ మన డబ్బు మనకి తిరిగి రావాలంటే ఈ 2 మూలలు ఇలా మడిచి ఈ డబ్బుని ఎక్కువ వైపు మన పక్క పెట్టుకోవాలి, తక్కువ వైపు పక్క పెట్టుకోవాలండి. అలా పెట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల మన డబ్బు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఇవన్నీ నమ్మచ్చు అంటే ఖచ్చితంగా అయితే నమ్మాలండి. ఎందుకంటే మనము దేవుని ఎలా నమ్ముతామో ఇలాంటి సాంగ్యాలు కూడా మనం ఖచ్చితంగా అయితే నమ్మాలి. ఎందుకంటే డబ్బులు ఎప్పుడు లక్ష్మీదేవి అంటారు. ఆ డబ్బులు అయితే చాలా కష్టం, అది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మనం ఎప్పుడు డబ్బును మర్యాదించాలి. కాబట్టి ఇంకోటి కూడా చెప్తానండి, మనము డబ్బు తెల్లారి కొద్దీ మనం నిద్ర లేస్తాం కదండి. లేచినప్పుడు ఫస్ట్ బ్రష్ చేసుకున్నాక మీరు వెళ్ళి మీ ఇంట్లో అంటే ఫస్ట్ పెట్టుకోండి. మీరు నిద్ర మీకు తెలుస్తుంది కదా, మీ ఇంట్లో గదిలో ఏం చేశారంటే ఒక 200 1 రూపీస్ ఎంతో పెట్టుకోండి. వచ్చిన వెంటనే ఫస్ట్ ఆ డబ్బు ఎత్తుకొని మీ కళ్ళకి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే డబ్బు ఉంటేనే అన్నీ జరుగుతుంది. కాబట్టి మన ఆ డబ్బుకి మనం మర్యాద ఇవ్వాలి. మనం మర్యాద ఇస్తే మనకు ఆ డబ్బు మనకి ఆ డబ్బు మర్యాద ఇస్తుంది. అది అర్థం చేసుకోండి. ఇంకోటి అండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో నేను పాటిస్తేనే వీడియో పెడతానండి. ఎందుకంటే నా వీడియో చాలామంది చూసినప్పుడు అడుగుతారు కదా, ఇది నిజమా కాదని. కాబట్టి నేనైతే పాటించిన కదా నేను వీడియో అప్లై చేస్తాను. నేనైతే ఇలాగ పాటించాను కాబట్టి నాకైతే లైఫ్లో నిజంగా సక్సెస్ అయింది. కాబట్టి నేనైతే వీడియో చేస్తున్నానండి. ఒకలా నా వీడియో మీకు నచ్చితే నాకు లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి నా ఛానల్ చూడండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.